నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తిలో ఎన్నికల శిక్షణా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఎన్నికల కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం. తిరుపతి జీవకోన పరిసర ప్రాంత ప్రజలతో మమేకమై విస్తృతంగా పర్యటించిన ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు జనరంజక పాలన అందిస్తామని ప్రకటన. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తెలుగు మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు చక్రాల ఉష బొజ్జల సుధీర్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని వెల్లడి. భవిష్యత్ కార్యాచరణపై త్వరలో ప్రకటన. చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు నివాసంలో మున్సిపల్ అధికారుల అనధికారిక తనిఖీలు. అధికారులు వైకాపా నాయకులకు తొత్తులుగా మారారన్న దగ్గుమళ్ల. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డికి ధనదాహమని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రాన్ని ధనదాహం ద్వారా అక్రమ ఇసుక రవాణా, నకిలీ మద్యం ఇలాంటివి ఎన్నో దోపిడీలకు తెరదీశారని తెలియజేశారు. వైకాపాకు ఓటు వేస్తే తిరిగి మళ్లీ ప్రజలు దోపిడీకి గురవుతారన్నారు. ఉమ్మడి పార్టీలైన బీజేపీ, టీడీపీ, జనసేనల ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు ప్రతి ఒక్కరూ తమ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా తిరుపతి ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పెరుమాళ్ మధు, విజయలక్ష్మి, సరోజమ్మ, గౌతమ్, రాజా, చరణ్, జగదీష్లు పాల్గొన్నారు. ప్రజలకు వచ్చినప్పుడు చెప్పారు ఆయన, నేను కానీ మీకు ఓట్లు అడగాలంటే మద్యపానం నిషేధించి నేను వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అని చెప్పాడు. నిషేధించకపోగా కల్తీ మద్యం తీసుకొని వచ్చి 1,00,000 కోట్ల రూపాయల ధనాన్ని ఈరోజు మద్యం పైన సంపాదించారు. ఇంకొక కొత్త స్కీమ్ తీసుకొని వస్తున్నాడు. రెవెన్యూ చట్టం అనేది ఒకటి తీసుకొస్తున్నాడు. అంటే డబ్బులున్న వాళ్ళు, కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు స్థలాలు కొనుక్కుంటే వాళ్ళకి వాళ్ళ స్థలాలు చెందవు. అదేవిధంగా పెన్షన్లు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మేము అధికారంలో రాగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాడు. విద్యుత్ ఛార్జీలు మనం చూసాం ఎంతెంత పెంచుతున్నారో అని. సామాన్య మానవుడి పైన ప్రతి ఒక్కటి భారం వేసి లక్షల కోట్లు సంపాదించి కనీసం పెన్షన్లు ఇచ్చేదానికి కూడా చేతగాని ఈ ప్రభుత్వం మనకు అవసరమా? మీరు ఆలోచించండి. కాబట్టి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ అరాచక పాలనని మనం తరిమి కొడదాం. ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ మద్దతు పలకాలని, ప్రజలు ఏదైతే ఈ ఛార్జ్ షీట్ రిలీజ్ చేశారో ఈ ఛార్జ్ షీట్కి వాళ్ళు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు ఎవరైతే తప్పు చేశారో 5 సంవత్సరాలు జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉండండి అని హెచ్చరిస్తూ ప్రజలందరికీ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరందరూ కూడా రాబోయే 10 రోజుల్లో 5 రోజుల్లో ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత 4.5 దశాబ్దాలుగా తిరుపతిలో మబ్బురామిరెడ్డి సేవలను నేటికీ ప్రజలు మరువలేరని, అటువంటి రాజకీయాలు పోయి నేడు అవినీతి, గూండా, దోపిడీ, వైసీపీ రాజకీయం కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే మబ్బురామిరెడ్డి పెద్ద కుమారుడు మబ్బు దేవనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు టీడీపీ నేతలతో కలిసి మబ్బు దేవనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రతి వీధి తమదేనంటూ వైసీపీ నాయకులు వార్డుల్లో ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను పెరిగిన మద్యం ధరల కారణంగా పాతికకు దొరికే గంజాయి సేవించి ఆ మత్తులో అడ్డుకుంటూ తమపై వైకాపా గూండాలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మరో 2 వారాలే సమయం ఉందని, ఎలక్షన్ రోజు దొంగ ఓటర్లు దొరికితే వారు జీవితంలో మరోసారి తన సొంత ఓటు వేసుకోవడానికి కూడా భయపడేలా శిక్ష ఉంటుందని హెచ్చరించారు. రానున్నది ఉమ్మడి కూటమి పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం అంటూ నేడు తప్పు చేస్తున్న వైసీపీ నేతలకు రేపు శిక్ష తప్పదని తెలియజేశారు. 2021 అనుకుంటాను ఎంపీ బై ఎలక్షన్ జరిగాయి. మనకు తిరుపతి ప్రజలందరూ చూశారు. ఎన్ని బస్సుల్లో వచ్చారు, ఎన్ని వ్యాన్లలో వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు జనాలు, ఎన్ని దొంగ ఓట్లు పట్టుకున్నాం. ఆ సంస్కృతి ఎవరిదండి? మాది కాదు. ఏ రోజు బయట ఊరు నుంచి పిలుచుకొని వచ్చి ఓటు వేసుకోవాల్సిన అవసరం మా తెలుగుదేశం పార్టీకి ఏ రోజు లేదు. ఎందుకంటే మా కార్యకర్తలు స్వచ్ఛమైన కార్యకర్తలు, తిరుపతి ప్రజలు. వాళ్ళందరి మనసుల్లో టీడీపీనే ఉంది. వాళ్ళు వెయ్యరన్న ఉద్దేశం మీకుంది కాబట్టి ఎంపీ బై ఎలక్షన్లో కొన్ని 100 బస్సులు ప్రత్యక్షంగా చూశారు. మీరు కూడా చూశారు, మీరు కూడా ఇంటర్వ్యూ చూసుకున్నారు. అన్ని బస్సులు, అంతమంది ఎన్ని కళ్యాణ మండపాలు బుక్ చేసుకున్నారు, ఎన్ని మండపాల్లో ఉన్నారు. వాళ్ళు ముందు రోజే డంప్ చేయడం, ఆ రోజు డంప్ చేయడం, వాళ్ళు కూడా
ఇవాళ మాట్లాడుతున్నారు. చిత్తూరు నుంచి రౌడీలు వచ్చారు, సర్వీస్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు, లాడ్జీల్లో ఉంటున్నారు. మాకు అవసరం లేదు, మాకు అటువంటి అవసరం ఏ రోజు లేదు. ఏ రౌడీలు వచ్చినా కూడా తిప్పి కొట్టి పంపగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఈ తిరుపతి ప్రజలు. కడప కల్చర్ ఇక్కడికి రావాలని చూసినా కూడా అడ్డుకునేది కూడా ఈ ఊరి ప్రజలే. అటువంటి మాకెందుకు చిత్తూరు కల్చర్ ఇక్కడ తీసుకురావాల్సిన అవసరమే ఉంది? క్యాండిడేట్ వచ్చాడు ఆయన, అంతేగాని ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళు వచ్చారు. కానీ ఏ రోజు కూడా ఏ గుండాలు రాలేదు, ఏ రౌడీలు రాలేదు, ఎవరిని కూడా మేము రానివ్వం. దాన్ని ప్రోత్సహించే సంస్కృతి మాకు లేదు. వైకాపా పాలన వచ్చాక సరికొత్త రాజకీయానికి తెరలేపారని ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వార్డుల్లో ప్రచారానికి వెళితే వైసీపీ వారు ముందస్తు పక్కా ప్లాన్తో అడ్డుకుంటున్నారని, తమపై దాడులు చేస్తున్నారని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఉమ్మడి కూటమి పార్టీల కార్యకర్తలతో ఎస్పీ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు టీడీపీ నాయకులు ఈతమాకుల హేమంత్ కుమార్ యాదవ్, చేజర్ల మనోహరాచారి తదితరులతో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ ఒక ఎత్తు అయితే తిరుపతిలో ఎన్నికలు ఒక ఎత్తు అని తెలిపారు. తిరుపతిపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. లేదంటే శ్రీవారి పాదాల సాక్షిగా తిరుపతిని వైకాపా దొంగ ఓటర్లు రిగ్గింగులతో రావణ కాష్టంగా మారుస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రశాంతతను కాపాడాలని ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు తిరుపతి లాంటి ప్రశాంతమైన పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ విధంగా ప్రచారాన్ని కూడా చేసుకోనివ్వకుండా అడ్డు తగలడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తాను. ఈరోజు ఇక్కడున్న ఎస్పీ గారు కానీ, ఇక్కడున్న కలెక్టర్ గారు కానీ వాళ్ళ విధుల్ని వాళ్ళు సక్రమంగా నిర్వహించాలని పార్లమెంటు తెలుగుదేశం పార్టీ తరఫున సవినయంగా కోరుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మన ఎస్పీ మార్పు జరిగిన విధానం చూసాం. మనం 15-20 రోజులకే మార్చేశారు ఆమె ఎస్పీని. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ని ఏదైతే వైసీపీకి సంబంధించి రేణుగుంట గోడౌన్లో కోట్లాది రూపాయలు విలువ చేసే ఓటర్లను ప్రలోభ పెట్టే సామగ్రి, కోట్లాది రూపాయల ప్రాపర్టీని మేము పట్టి అప్పగిస్తే దాన్ని సరిగ్గా కూడా కలెక్టర్ కానీ ఇక్కడున్న ఎన్నికల అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోలే. తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ విధంగా ఇక్కడ అధికారులను కూడా మభ్యపెట్టే విధంగా చేస్తూ ఉంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ, కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ తిరుపతి, చంద్రగిరి పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మాపైనే దాడులు చేసి మాపైనే కేసులు పెడితే రాబోయే రోజుల్లో ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి అల్లరి మోకలు, ఇలాంటి రౌడీయిజం, గుండాయిజం చేసి గెలవాలనే ప్రయత్నాలు కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తూ సీఎం జగన్ మాయ మాటలను నమ్మవద్దని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది పాలేటి మహేశ్వరరావు సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల 27 పథకాలను నిర్వీర్యం చేశారని బాధపడ్డారు. 2019 మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలియజేశారు. జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు తీరని ద్రోహం చేశారని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధిని 50 ఏళ్లు వెనక్కు తీసుకుపోయిన వ్యక్తి జగన్ అని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని విమర్శించారు. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని, అసలు ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు తెలియడం లేదని, తనకు తానే నిరుపేదనని పచ్చి అబద్ధాలు చెప్పి మోసపూరిత రాజకీయాలు జగన్ చేస్తున్నాడని ఆరోపించారు. పేదవారి సొంతింటి కలను దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్లను కూల్చివేసిన వ్యక్తి కూడా జగన్ అని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఆయన విఫలమయ్యారని తెలియజేశారు. రాష్ట్రంలో 1100 నామినేటెడ్ పోస్టులు ఉంటే 750 పోస్టులు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తిని 2024లో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ నేతలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు, రాష్ట్ర కార్యదర్శి రొంపిచెల్ల నాగేశ్వరరావు, తిరుపతి జిల్లా గౌరవాధ్యక్షులు రెడ్డెప్ప, దాసు, ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన అధికారంలోకి వచ్చాక ఆయన అధికారంలో రావడానికి కారణమైన మరియు ఆయన ప్రతి మీటింగ్లో చెప్పే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎస్సీ ఎస్టీలను చదువుకి దూరం చేశాడు, అలాగే
ఆర్థికంగా వాళ్ళు ఎదగకుండా ఉండడం కోసం ఏ విధంగా ఆర్థికంగా వాళ్ళని విచ్ఛిన్నం చేశారు, అలాగే సామాజిక వర్గ వారీలుగా ఆయన ఎస్సీ ఎస్టీలను ఏ విధంగా అణగదొక్కాడు అనే 3 ముఖ్య విషయాలని మా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర వ్యాప్త యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి ల్యాండ్ బ్యాంకులు ఉండవు, ఎటువంటి 100 కోట్ల అక్రమాస్తులు ఉండవు. వాళ్ళు చదువు మీద ఆధారపడి మాత్రమే వాళ్ళ జీవనం కొనసాగుతుంది. అలాంటి చదువుని ఒక ప్రణాళికాబద్ధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన చదువుని ఏ విధంగా నాశనం చేశాడు అనేది 2 ఉదాహరణలు చెప్తాను మీకు. ఒకటి, బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు చెందిన మెరిట్లో ఉండే పిల్లల్ని గత ప్రభుత్వ హయాంలో 1,40,000 మందిని చైతన్య నారాయణ లాంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే వీళ్ళకి చైతన్య నారాయణ లాంటి స్కూళ్ళల్లో చదువులు అవసరం అని చెప్పి ఒక్క జీవోతో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేసి 1,40,000 మంది పిల్లల్ని రోడ్డు మీద పడేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. సీట్లని గవర్నమెంట్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లని సగం పేమెంట్ సీట్లు చేసేసి వాటిని అమ్ముకున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేసుకున్నాను. ఇదే కాకుండా ఉన్నత విద్య చదువుకునే వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ రద్దు, అలాగే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఎంతో కష్టపడి ఉద్యోగాలు సంపాదిస్తారు, వాళ్ళ ప్రమోషన్లలో రిజర్వేషన్లు రద్దు, ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇదంతా ఎస్సీ ఎస్టీ ప్రజానికం గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకున్నాను. రెండోది, దళితులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఎన్నో రకమైన కార్పొరేషన్ రుణాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ రుణాలన్నింటినీ కంప్లీట్గా రద్దు చేసిన వ్యక్తి, ఒక్క రుణం కూడా 5 సంవత్సరాల్లో ఒక్క రుణం కూడా ఎస్సీ ఎస్టీలకి ఇవ్వని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మీకు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ పాలన నుంచి ముస్లింల మేలు కోరుతూ నేడు వైకాపాతో వైఎస్ఆర్ వారసుడు వైఎస్ జగన్ ముస్లింస్ మరువలేని సీఎంగా కీర్తి గడించారని, ఈసారి 2024లో వైకాపా ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ముస్లింస్ నేత సయ్యద్ అహ్మద్ ఖాదరీ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు ముస్లిం నాయకులు ఖాదర్ బాషా, గఫూర్, షేక్ మొహమ్మద్ బాషా తదితరులతో కలిసి మాట్లాడుతూ నేడు ముస్లిం ఓటర్లను కాంగ్రెస్ పార్టీకి వేయాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ముస్లిం వారు వేయవలసిన ఎంపీ, ఎమ్మెల్యే ఈ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేసి వైసీపీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేయాలని, అలాగే కేంద్రం పార్లమెంటులో బలం చేకూర్చాలని ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పిలుపునిచ్చారు. మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. కూటమికు ఓటేస్తే మీరు ద్రోహం చేసినట్టు అవుతారు. అదే కాంగ్రెస్ కు ఓటేస్తే ఆ ఓటు మీ ఓటు వృధా అవుతుంది. ధర్మం, న్యాయం చేయాలంటే ముస్లిం సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా 2 ఓట్లు ఫ్యాన్ కేయాలా. అసెంబ్లీ స్థానానికి భూమన అభినయ్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మతోన్మాదుల మాటల్లోకి వెళ్ళకండి. ఈ రోజు మనం 2 ఓట్లు కూడా ఫ్యాన్కే వేయాలి. ఫ్యాన్ గుర్తు వైఎస్ఆర్సీపీ గుర్తు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తేనే మరలా ముస్లిం సమాజానికి అన్ని రకాలుగా అభివృద్ధి దిశలో వెళ్ళగలమని మిమ్మల్ని కోరుతున్నాను. ఉమ్మడి పార్టీలైన బీజేపీ, టీడీపీ, జనసేన నాయకుల తీరు మారాలని వైసీపీ నేత తిరుపతి టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు వైకాపా యువ నాయకులు చంద్ర, కోటి, గిరిపురంకు చెందిన బాలాజీ తదితరులతో కలిసి వాసు మాట్లాడుతూ ఉమ్మడి పార్టీల నేతలు తమ వైఖరి మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. ఎంత ప్రయాసపడినా తమ అభ్యర్థి అభినయ్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రౌడీయిజాన్ని ఎదుర్కొనే సత్తా తమకుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్ని భయపెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ మీరు చేస్తున్న ఈ చేష్టల్ని తిరుపతి ప్రజలందరూ కూడా ముక్త కట్టంతో వ్యతిరేకిస్తున్నారు. ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన భూమన అభినయ్ వైపు ఉంటే మీరు అది ఓర్చుకోలేక, అది జీర్ణించుకోలేకుండా రౌడీయిజాన్ని మీరు తిరుపతిలో చేయాలనుకుంటున్నారా? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కూటమి నాయకులు కూడా, తిరుపతి నాయకులు కూడా మీ అభ్యర్థికి మీరు చెప్పుకోవాలి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఎలక్షన్ చేసే పద్ధతి ఇది కాదు. ఎక్కడికి వెళ్ళినా మీరు శాంతియుతంగా మీ ప్రచారం మీరు చేసుకోండి, మా ప్రచారం మేం చేసుకుంటాం. అలాగే అంతేగాని మీరు ఇట్లా రౌడీల్ని, గూండాల్ని ఇట్లా మా ఏరియాలోకి తీసుకొని వచ్చి ఇట్లా గొడవలు చేయడం కరెక్ట్ కాదు అని కూటమిలో ఉన్న స్థానిక నేతలు తిరుపతి ప్రజల నుంచి వచ్చే ఆగ్రహానికి ఖచ్చితంగా గురవుతారని చెప్పి
తెలియజే సినీ నటి జయప్రద తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం తన జన్మదినం కావడంతో శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న జయప్రద వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. మన ఆంధ్రప్రదేశ్కి సస్యశ్యామలంగా బంగారు ఆంధ్రప్రదేశ్గా చేయాలని, అలాగే మన ఆంధ్ర ప్రజలకి మన రాష్ట్రానికి స్టేటస్ కావాలని, విద్యా వైద్యంలో అలాగే రైతులకి వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని, ఇవన్నీ కూడా ప్రజలకు కావలసినటువంటి కోరికలు, వాళ్ళకి అవసరాలు కూడా. అలాగే ఈరోజు మనం ఉద్యోగాల కోసం యువకుల కోసం ఎంతో పరితపిస్తున్నాము వాళ్ళకి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు స్వామి వెంకటేశ్వర స్వామి అనుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మళ్ళీ అదే చెప్తున్నా. నేను పురంధేశ్వరి గారు పిలిస్తే వస్తా, మరి బీజేపీ నుంచి ఆమె పిలవాలి కదా, సో ఆమె అధ్యక్షురాలు కాబట్టి ఆమె పిలిస్తే. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నూతన మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకర్షిస్తోందని వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు భరత్ అన్నారు. ఆదివారం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదివరకు ఉన్న నవరత్నాల పథకాలను 100% అమలు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని, వేరే వారికి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు అంకెల గారడితో మేనిఫెస్టో విడుదల చేశారని, అది అమలుకు నోచుకోలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తాజాగా నూతనంగా ప్రవేశపెట్టిన నవరత్నాల ప్లస్ మేనిఫెస్టో అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని వారి సంక్షేమం కోసం అమలయ్యే విధంగా రూపకల్పన చేశారని తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 100% మేనిఫెస్టోని అమలు చేసి రాష్ట్రాభివృద్ధికి పాటుపడతామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప, చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి, చిత్తూరు ఉప మేయర్ చంద్రశేఖర్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర అధినాయకుడు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024-2029కి సంబంధించినటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంత పకడ్బందీగా, ఎంత ప్రాపర్గా ఈ మేనిఫెస్టోని ప్లాన్ చేశారు అనేది తెలుస్తూ ఉంది అని చాలామంది విజ్ఞులు, ఎకానమిస్టులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదివల్ల ఆయన కంటే ముందు పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు కొన్ని వందల పేజీలు మేనిఫెస్టో క్రియేట్ చేస్తూ వందల తప్పుడు సమాచారాలు అందులో కనబరుస్తూ, ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు అనే అతను ఒక్కటి కూడా ఫాలో కాకుండా నెగ్లెక్ట్ చేసి మోసం చేసి చేశాడు. కాబట్టి అలాంటి అబద్ధాలుంటే మేనిఫెస్టో ఒక్క పాయింట్ కూడా మనకు ఉండకూడదు అనుకునేసి నవరత్నాలు అనేది పెట్టేదే కాకుండా నవరత్నాలు ప్లస్ అనేది 2024 నుంచి 2029 వరకు ఇదివరలో ఏవైతే కంటిన్యూ చేశామో వాటినన్నింటినీ ఇంక్రీజ్ చేస్తూ వాటికే ప్రజలందరూ సంతోషపడుతున్నారు. ఇలాంటి పథకాలు కంటిన్యూ అయితే మాకు చాలు. ఖచ్చితంగా మేమందరం ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నాము. జగనన్నను మేము ఆశీర్వదిస్తామని అవ్వతాతలే కాదు, అక్క చెల్లెలే కాదు, అన్నదమ్ములు, చిన్న బిడ్డలు కూడా, స్కూల్కి పోయే పిల్లలు కూడా మా జగన్మామయ్య మమ్మల్ని కాపాడుకుంటున్నాడు, మమ్మల్ని చదివిస్తున్నాడు, ఇంటర్నేషనల్ లెవెల్లో చదువుకునేది కూడా మాకు అవకాశం కల్పిస్తున్నాడు అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట పర్యటనకు విచ్చేస్తున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటనకు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి నుండి ఎలాంటి ఆహ్వానమూ లేకపోవడంతో తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగబోనని తెలిపారు. ఒక మహిళా నేతగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఒక నియంత వద్ద పనిచేయలేకపోతున్నానని, లోకేష్ అంతటి వారే తనకు ఇంతటి పదవినిచ్చారని, కమిట్మెంట్తో పార్టీకి పనిచేస్తూ ఉంటే సుధీర్ రెడ్డి ఓర్వలేక తనను పని చేయనివ్వడం లేదని తెలిపారు. టికెట్ వచ్చిన తర్వాత జనసేన, బీజేపీ వారిని కలుపుకుని పోవాలని చంద్రబాబు నాయుడు సూచించినా తనను హేళనగా, బానిసలా చూస్తూ ఉన్నాడని చెప్పారు.
టీడీపీలో ఎక్కడా పనిచేయనివ్వడం లేదన్నారు. అందుకని తెలుగుదేశం పార్టీలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి మహిళలకు సరైన స్థానం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. అందువల్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, అచ్చెన్నాయుడులు తనను క్షమించాలని కోరారు. తదుపరి తన రాజకీయ భవిష్యత్తుపై కార్యాచరణ రూపొందిస్తామని, ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లేది తరువాత తెలియజేస్తానని తెలిపారు. ఏ రోజైతే నాకు పదవి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా నేను పార్టీకి కమిట్మెంట్ గానే పనిచేస్తూ వస్తా ఉన్నాను. కానీ నన్ను అన్ని రకాలుగా ఒక మహిళ అని కూడా చూడకుండా ఎన్నో రకాలుగా అవమానాలు, అవహేళనలు, అదే విధంగా ఎన్నో రకాలుగా మానసికంగా కూడా నన్ను బాధ పెట్టడం జరిగింది. అయినా కూడా మన ఇంటి గుట్టు చెప్పుకుంటే మనకే చేటు అనే ఉద్దేశంతో నేను చాలా వరకు కూడా కడుపులో దాచుకున్నాను. కానీ కేవలం నేను పార్టీకి కమిట్మెంట్ గా పనిచేస్తున్నాను అనే ఉద్దేశంతో మాత్రమే సుధీర్ రెడ్డి గారికి నా మీద కక్ష పెరుగుతా వస్తా ఉంది. అధ్యక్షురాలు పదవికి ఉషా అర్హురాలు అని అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుని ముందుకు పోవాలని ఆశపడ్డానే తప్ప నా మనసులో వేరే దురుద్దేశం ఏదీ లేదు. కానీ నా మీద నిందలు చాలా రకాలుగా సుధీర్ రెడ్డి గారు వేయడం జరిగింది. అన్నీ కూడా భరించాను. నా నియోజకవర్గంలో నాకే విలువ లేకుండా నన్ను అడుగడుగున అవమానపరచడం, ముఖ్యంగా ఈ రోజు బాలయ్య బాబు గారు కూడా వస్తున్నారు, ఈ మధ్య మన చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. మరి సుధీర్ రెడ్డి గారు టికెట్ వచ్చిన తర్వాత అందరినీ కలుపుకొని ఇటు జనసేన వాళ్ళు అసంతృప్తిగా ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు అసంతృప్తిగా ఉండొచ్చు, వాళ్ళనందరినీ కూడా కలుపుకొని అందరూ ఏకతాటి మీద నడిచి పార్టీని గెలిపించండి అని బాబు గారు చెప్పినప్పటికీ కూడా మరి సుధీర్ రెడ్డి గారు పెడచెవిని పట్టి మమ్మల్ని ఒక పురుగుల్లాగా చూస్తా ఉంటే మేము ఎంతకాలం అని శిరస్సు ఉంచుకొని బానిసలాగా పనిచేయాలని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎక్కడికక్కడ నన్ను కేవలం సుధీర్ రెడ్డి గారు అనే నియంత వలనే నేను కేవలం నాకు ఇష్టమైన పార్టీ, ఇష్టమైన నారా లోకేష్ గారు, ఇష్టమైన చంద్రబాబు నాయుడు గారు, ఇష్టమైన అచ్చెన్నాయుడు గారు, నా తెలుగుదేశం పార్టీని వదిలి కేవలం సుధీర్ రెడ్డి గారు అనే నియంత వల్లే నేను ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నా. మరి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందంటే మహిళని గౌరవించండి అంటుంది. మరి ఇదే మహిళగానా నేను? నన్ను ఎందుకు అడుగడుగునా కూడా చెప్పుకోవడానికి కూడా బాధపడుతున్నా. అలాంటి మాటలు మీరు నన్ను అన్నారు, అయినా కూడా భరించా. ఒకసారి 2 సార్లు కాదు, చాలా సార్లు మీరు మాట్లాడినారు, అయినా తట్టుకు మా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మా అచ్చెన్నాయుడు గారికి పాదాభివందనాలు తెలియజేసి మళ్ళీ కూడా క్షమాపణ కోరుతున్నా. నేను మీరు ఇచ్చిన పదవికి న్యాయం చేయలేకపోతున్నా, ఇక్కడ నన్ను చేయనీయడం లేదు. కాబట్టే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఈ సందర్భంగా నన్ను లోకేష్ గారు మరొకసారి కూడా క్షమించాలని మాత్రం కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి పట్టణంలోని యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, అలాగే శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. అదేవిధంగా వేసవికాలం ఎండలు అధికంగా ఉండడంతో యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం కూడా ఏర్పాటు చేశారు. అనంతరం యువతరం సేవా సమితి కార్యనిర్వాహకులు యువతరం కిషోర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతూ ఉండడంతో రక్తదానం చేసే దాతలు ముందుకు రాకపోవడం చేత తిరుపతి రూయా హాస్పిటల్లో రక్తనిధిలో అందుబాటులో రక్తం తక్కువ ఉండడంతో రక్తం కావలసిన వారు నానా ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేయడంతో శ్రీకాళహస్తి పట్టణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ రక్తదాతలు అధిక సంఖ్యలో విచ్చేసి రక్తదానం చేయడానికి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని, రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను కాపాడిన వారం అవుతామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువతరం సేవా సమితి సభ్యులు రమేష్, శివ, వినోద్, జయ, జయశంకర్, మునస్వామి, చిరంజీవి, చంద్రబాబు, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్స్లో కానీ రక్త కొరత ఎక్కువగా ఉన్నందున మనకి తిరుపతి జిల్లాలో అతిపెద్ద ఆసుపత్రి అయినటువంటి రుయా హాస్పిటల్లో ఎంతోమంది రోగులకు రక్తం అందక ఇబ్బంది పడుతున్న తెలుసుకొని యువతరం సేవా సమితి వారు అత్యవసరంగా ఈ రక్తదాన శిబిరాన్ని శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రక్తదాన శిబిరానికి ఈ ఎండను సైతం లెక్క చేయకుండా ఎంతోమంది రక్తదాతలు మరియు వారు రక్తదాతలు ఇచ్చేసి వాలంటీర్గా స్వచ్ఛందంగా ఇక్కడికి ఇచ్చేసి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటువంటి ఎండల సమయం కూడా లెక్క చేయకుండా ఈ సమయంలో ఇక్కడ రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్క రక్తదాతకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా మన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు గారు, మన ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి గారు కూడా
వాళ్ళే వచ్చి రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నాయకులు యువతను గంజాయి మత్తులో ఉంచి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నారని కూటమి నాయకులు ఆరోపించారు. ఆదివారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నాయకులు వట్టికుంట చినబాబు, ఆకేపాటి సుభాషిణి, కొత్తపల్లి అజయ్ కుమార్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అరకు నుంచి కుప్పం వరకు స్థానిక నాయకులు సహాయ సహకారాలతో గంజాయి విస్తృతంగా యువతకు అందే విధంగా చేస్తూ వారి భవిష్యత్తును సర్వనాశనం చేసేందుకు కారణమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తిరుపతి జూలో గుజరాత్కు చెందిన వ్యక్తి గంజాయి మత్తులో ఎస్వి జూలో సింహానికి బలయ్యారని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గంజాయిని పెంచి పోషిస్తోందని విమర్శించారు. తిరుపతిలో గంజాయి వైసీపీ ఇంటి పంటగా మారిందని విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీలో పాలన పక్కాగా సాగిందని, అయితే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ పాలనలో నిషేధిత వస్తువులకు రెక్కలొచ్చాయని వారు ఎద్దేవా చేశారు. తిరుపతి కూటమి అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులను అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించారంటే గంజాయిని పూర్తి స్థాయిలో నిషేధిస్తారని వారు హామీ ఇచ్చారు. కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం, 2019 తర్వాత గంజాయి మత్తులో రాష్ట్రంలో యువత చిత్తవుతుంది. రాష్ట్రంలో 2019 తర్వాత ఫ్యాక్టరీలు నిర్మించలేదు, వ్యాపార సంస్థలను ఆహ్వానించలేదు. కానీ రాజకీయ నాయకులు గంజాయి సాగు అరకు నుండి కుప్పం వరకు విస్తృతంగా స్థానిక రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో సహకారంతో యువతను గంజాయి మత్తులో ముంచుతున్నారు. తద్వారా యువత భవిష్యత్తు నాశనం అవుతోంది. గతంలో విశాఖపట్నం అరకు ప్రాంతంలో పండించేటువంటి గంజాయి అక్కడ వరకు ఉండేది. కానీ కమిషన్కు ఆదాయానికి ఏది కాదు అనర్హమని ఏ రకంగా అయినా దోపిడీ చేసుకుంటూ ఆదాయాన్ని ఆర్జించడమే పరమావధిగా పెట్టుకున్నటువంటి ఈ అధికార పార్టీ నాయకులు గంజాయి మత్తులో యువతను ముంచి వారి యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా చూస్తున్నాం, ఈ గంజాయికి యువత సిగరెట్ అలాంటి చిన్న వాటి ద్వారా గంజాయిని యువత పీల్చడము, తద్వారా గంజాయి యువతకు సప్లై చేయడం మొదలైనటువంటి మనం గమనిస్తున్నాం. ఈ గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి యువతలో. గతంలోనే చూస్తే ఒక 2 నెలల క్రితం ఎస్వి జూ పార్కులో సింహం ఉండేటువంటి కేవలం గంజాయి మత్తులో యువత దిగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు గుజరాత్ యువకుడు. ఆ యువకుడికి గంజాయి ఎలా సప్లై అయింది అనేటువంటిది విచారించకుండా ఎవరినైనా అరెస్ట్ చేస్తే వెంటనే ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, చిన్నబాబు యువరాజు గారు వస్తారు, అధికారంలోకి వచ్చి వారిని విడిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. గంజాయి మత్తులో తండ్రిని చంపినటువంటి సందర్భాలు చూస్తున్నాం మనం. పోలీసులు గంజాయి యొక్క మూలాధారాలను కనుక్కోకుండా ఎవరో ఒకరు అమాయకుల పైన తప్పుడు కేసు బనాయించి రాజకీయ నాయకుల ప్రోద్బలంతో గంజాయిని విస్తృతమైనటువంటి వ్యాపారంగా 100 కోట్లు సంపాదించేటువంటి వ్యాపారంగా మార్చుకున్నటువంటి ఈ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వం గంజాయిని పెంచి పోషించి యువతను చెడదారిని పట్టించి రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం పోవాలి. ఈ యొక్క యువత గంజాయి మత్తు నుంచి బయట రావాలని ఈ యొక్క ఎన్డీఏ ద్వారా మనము ఈ ప్రజలకు నినాదాన్ని ఇస్తున్నాం. వైసీపీకి గంజాయే ఆయుధం. ఏంటంటే వాళ్ళ మీద ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ ఇంట్లో గంజాయి పొట్లాలు దొరుకుతాయి. పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళని ఇబ్బందులు పాలు చేయడానికి వాళ్ళకి ఇదే ఆయుధం. వాళ్ళ ఇంటి పంట ఎందుకన్నానంటే ఇందుకే. ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి యూనివర్సిటీని ఉన్నాయి కాబట్టి ఎస్వి యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, మహిళలు అయితేనేమి ఎక్కడెక్కడి నుంచో వచ్చి యువత ఇక్కడ ఉంటే ఈ చుట్టుపక్కలంతా చంద్రగిరి, తిరుపతికి ముఖ్యంగా ఈ చంద్రగిరిలో ఇటు తిరుపతిలో ఈ రెడ్లు ఇద్దరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చి మనం ఏ విధంగా గంజాయిని పంపకాలు చేద్దామని ఒక అద్భుత ప్రచారణ ఎట్లా చేసుకున్నారంటే కరుణాకర్ రెడ్డి గారు ఫ్లెక్సీలు వేశారు. ఈ మధ్య ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వాళ్ళ అబ్బా కొడుకులు వేసుకున్నారు. ఆ ఫ్లెక్సీలో చూస్తే మనము డ్రగ్కి మీరు ఎవరు అడిక్ట్ అవ్వద్దండి, జాగ్రత్తగా ఉండండి. తెలియనోడు కూడా స్కూల్కి పోయేవాడు. నేను ఒకరోజు వెళ్తూ ఉంటే ఆ ఫ్లెక్స్ దగ్గర ఒక అబ్బాయి డ్రగ్స్ అంటే ఏంట్రా రే అభినయ్ అని అడిగితే చెప్తాడేమోరా, అక్కడ అభినయ్ ఫోటో ఉంది కదా అంటే తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పేది. అంత ప్రేమ ఉంటే తిరుపతి ప్రజల మీద ఎందుకు ఒక రిహాబిలేషన్ సెంటర్ పెట్టలేకపోయారు? చెన్నైకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఎంతోమంది యువత పాడైపోయి తల్లిదండ్రులు ఎంతోమంది నాతోనే బాధపడ్డారు. ఈ అభినయ్ రెడ్డి బోర్డులు పెడితే అవన్నీ ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీల గురించి నాకెంతోమంది ఫోన్ చేశారు. ఏం మేడం ఫ్లెక్సీలు పెట్టారు, ఏమన్నా మందులు ఇస్తారా
వాడుకోవడానికి అని. అంటే తెలియని ప్రజలకి మీరు ఏం తెలియజెప్తున్నారు? నువ్వు ఒక బోర్డు పెట్టేసేస్తే డ్రగ్స్ తాగద్దండి, డ్రగ్స్ తినద్దండి అంటే అయిపోతుందా? అంటే ప్రజలు నీ మాట వినేస్తారు అనుకున్నావు అభినయ్? ఏ లోకంలో ఉన్నారు మీరు? ఇంకా ప్రజలను మభ్యపెట్టి ఇంకా మీరు గెలవాలన్న తాపత్రయాన్ని మీరు మానుకోండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం, ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం, ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187.